హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు బిగ్ బాస్ చూసుకుంటే అగ్ని పరీక్ష షో అనేది ఒకటి రన్ అవుతుంది ప్రజెంట్. ఆ బిగ్ బాస్ ఇళ్ళలో అగ్ని పరీక్ష షోలో ఫైనల్గా వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ 9లో పోతున్నారు అనేసి అంటున్నారు. దాని మీద మీ ఓకే, మంచిదే. కానీ బిగ్ బాస్ ఉండడని ఒక టాక్ వచ్చింది. సో బిగ్ బాస్ లేకుంటుంటే కంట్రోలింగ్ ఉండదు. నాగార్జున గారు హోస్ట్గా ఉండొచ్చేమో, కొంతవరకు కంట్రోల్లో పెట్టగలుగుతాడు. కానీ ఆయన లేని టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ వారం వీక్ తర్వాత తిట్టడం ఎందుకు? సో అది ఒక విధంగా వాళ్ళకి ఫ్రీనెస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని వీకెండ్లో తిట్టడం, బాధ పెట్టడం. మళ్ళీ రెండే హౌస్లో ఉంటున్నారు. నువ్వు కామన్ పీపుల్ అని పిలిపించేసి డివైడ్ ఎందుకు చేస్తున్నావు? సెలబ్రిటీలు కామన్ పీపుల్ని కలిపి చేస్తే వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర వీళ్ళకి కొంచెం మంచి నేర్చుకోగలుగుతారు, మంచి చెడు నేర్చుకోగలుగుతారు కదా. నువ్వు డివైడ్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా పెద్దోడే అంటున్నావు. అంటే చిచ్చిపోరా అని తిట్టేస్తున్నావు, అని పిలిచినావు చిచ్చిపోరా అని పక్క కూర్చోబెడుతున్నావు. ఎంతవరకు కరెక్ట్? అది నాకు నచ్చలే. అది 2 houses అనేది నాకు నచ్చలే. నువ్వు అందరిని కలిపి ఒక ఇంట్లో పెట్టు, ఒకే హాల్లో కూర్చోబెట్టు, 1-2 బెడ్రూమ్లు, అందరు ఫ్రీగా ఉండాలి, ఒకటే కిచెను, అందరూ వండుకొని తింటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీ ఉండే విధానం వాడికి నచ్చకపోవచ్చు, ఎవడికి కామన్ పీపుల్కి. సో వాడు వండిన ఫుడ్ వీడికి నచ్చకపోవచ్చు. ఒకరికొకరు నేర్చుకుంటారు. నచ్చకపోవచ్చు కాబట్టి 2 హౌజులు పెడుతున్నా అంటే తప్పు. నేర్చుకోవాలి, వీడు వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే సెలబ్రిటీల దగ్గర అంత నాలెడ్జ్ ఉండదు కదా. వీని దగ్గర నాలెడ్జ్ వాని దగ్గర ఉండదు, వాని దగ్గర నాలెడ్జ్ వీని దగ్గర ఉండదు. పల్లెటూరు నుంచి వచ్చినాడు కామన్ పీపుల్ దగ్గర నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉండదు. సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ నేర్చుకుంటారు. నువ్వు డివైడ్ చేసినావంటే విడదీసి మళ్ళీ పాలిస్తున్నట్టే లెక్క. అదైతే అస్సలు నాకైతే ఆ పాయింట్ అయితే అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. బిగ్ బాస్ ఎందుకు ఉండట్లేడో అది కూడా నచ్చలే. హోస్ట్గా కూడా ఒకవేళ నాగార్జున గారు కూడా ఉండకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది. కుక్కలు కొట్టినట్టు కొట్టుకుంటారు ఇంకా వాళ్ళు. నువ్వేందా మొన్నటిదాకా అక్కడ టీవీలో కనపడ్డావు, నువ్వేందా నేను చూస్తేనే కదా నువ్వు సెలబ్రిటీ అయిందని కామన్ పీపుల్ తిడతాడు. నువ్వే వాడరా కామన్ పీపుల్ రోడ్డు మీద అడుకున్నట్టు, ఆటో దొరుకున్నట్టు, బియ్యం ఏదో ఇచ్చోని ఈ టైంలో వాళ్ళు తిడుతూ ఉంటారు. కంట్రోలింగ్ లేకపోతే చాలా దరిద్రంగా ఉంటుంది. ఆల్రెడీ 7 తర్వాత 7కి ఎంత పాపులారిటీ వచ్చిందో 8కి అంత పాపులారిటీ రాలేదు. ఎందుకంటే అందులో మ్యాక్సిమం ఎవరికి తెలియని పీపుల్స్ ఉన్నారు. ఇప్పుడు కామన్ పీపుల్ని 3 to 9 మెంబర్స్ అంటున్నావు. 9 మెంబర్స్ వస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఓన్లో ఒక 3 పెడుతుండొచ్చు, 3 వారాల్లో బీకి అవతల పడేస్తావు, మళ్ళీ 2 హౌస్లో ఉంటావు. ఈ పాయింట్ అస్సలు నాకైతే నచ్చలేదు. కామన్ పీపుల్స్ అనే ఊరికే పేరుకే, కానీ కామన్ పీపుల్స్ని ఎవరిని తీసుకోలేదు. ఇన్ఫ్లుయెన్సర్ని లేకపోతే ఒక యూట్యూబర్లని, వాళ్ళని ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకున్నారనేసి అంటున్నారు. దాని మీద మ్యాక్సిమం అదే కనబడుతుంది. ఎందుకంటే ఆదిరెడ్డి ఉన్నారు కదా, అతను కూడా చెప్తున్నాడు అక్కడక్కడ వాట్సాప్లో ఇళ్ళలో 3,000-4,000 ఫాలోవర్స్. కాస్త కూస్త పాపులర్ అయిన వాళ్ళే. పాపులర్ ఏంటంటే వాడు సెలబ్రిటీ కదా. కామన్ పీపుల్ అంటే నీకు నాకు ఎవరికి ముఖం తెలియనోడు కామన్ పీపుల్ రోడ్డు మీద కూర్చొని తీసుకొని రచ్చిపెట్టు. ఒక ఆటో నడిపేవాడు ఎవరికి తెలియదు. ఆటో నడిపితే ఏ గల్లీలో అయితే నడుతాడో ఆ గల్లీల వరకే తెలుసు. ప్రపంచం అంతా తెలియదు కదా. ఏపీ, ఆంధ్ర, తెలంగాణ తెలియదు కదా. వాళ్ళు ఎవరికి తెలియదు. వాడు అటు తీసుకొచ్చి పెట్టి వాడు కామన్ పీపుల్, అరే వాడు అది ఎక్కడో చూసినా అనుకోవాలి తప్ప, అరే వీడు పలానా ఛానల్లో పాపులర్ అయింది కదా, పలానా ఇన్స్టాగ్రామ్లో ఒక పాట ద్వారా వైరల్ అయిందంటే వాడు నలుగురు తెలిసినట్టే కదా. నలుగురు తెలిసినట్టు సెలబ్రిటీ కదా. సో పల్లవి ప్రశాంత్ కూడా సెలబ్రిటీ కాదు. అప్పుడు వాడంతా వాడు రైతు బిడ్డ అని వీడియోలు చేసుకుని పాపులర్ అయ్యాడు. సెలబ్రిటీ అయిన తర్వాతనే తీసుకొచ్చి మీరు పెట్టారు. మామూలుగా రైతు బిడ్డ లాగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టారా? వాడు సెలబ్రిటీలే మొత్తం మ్యాక్సిమం సెలబ్రిటీలే వస్తున్నారు. సో కామన్ పీపుల్ అనేవాడు కనబడట్లేడు, నిజంగానే కనబడట్లేడు. అలా అది కూడా తప్పే. బిగ్ బాస్ సీజన్ 9లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ని కూడా తీసుకుంటున్నారు అనేసి టాక్ వస్తుందన్న. సో సపోర్ట్ చేస్తే మంచిదే. సో వాళ్ళలో కూడా చాలా టాలెంట్. ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అక్కడ ట్రాఫిక్ దగ్గర పోలీసులుగా పెట్టారు అంటున్నారు. సో తీసుకొస్తే మంచిదే. వాళ్ళ దగ్గర కూడా చాలా నేర్చుకోగలుగుతాం. ట్రాన్స్జెండర్ అంటే మనం ఏదో ఇంకో టైప్లో చూపించేసి పక్కకు పెట్టేస్తాం. కానీ ఒక శివుని అర్ధభాగం అంటారు కదా. సో శివుని రూపం వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఆశీర్వదిస్తే కొన్ని మంచి కూడా జరుగుతాయి అంటారు. అఫ్కోర్స్ వాళ్ళలో కూడా కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఈ షో మంచిది. ఎందుకంటే ఈ షో ద్వారా ఇప్పుడు కొంతమంది వాళ్ళ వచ్చిన వాళ్ళు ట్రాన్స్జెండర్ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక 4 మంచి పాయింట్లు సమాజానికి చెప్పారనుకో, ఆ చెడ్డోడు కూడా మారుతాడుగా, మంచోడు అవుతాడు. ట్రాన్స్జెండర్లో ఉన్న చెడ్డోడు కూడా మంచోడు అవుతాడు. నార్మల్ పీపుల్లో కూడా చెడ్డోళ్ళు కూడా మంచోళ్ళు అవుతారు. అరే ట్రాన్స్జెండర్ లాగా ఉండి కూడా వీళ్ళు సమాజానికి ఇది చేయాలనుకుంటున్నారా అని ఒక థాట్ అనేది కామన్ పీపుల్లో కూడా బయటకు వచ్చేస్తుంది. మంచి పని చేస్తున్నారు. దాంట్లో ఓకే నా ఒప్పుకుంటా బిగ్ బాస్ విషయంలో. అలాగే చూసుకుంటే కామన్ పీపుల్స్కి అవకాశం ఇస్తున్నాం అనేసి చెప్పారు కదా. ఆ కామన్ పీపుల్స్లో ఒక లింక్ అనేది ఇచ్చారు. ఆ లింక్ అప్లై చేసుకున్నప్పుడు మన మినిమం డిగ్రీ అనే క్యాండిడేట్, ఆ పర్సన్ని కూడా అతను కూడా బిగ్ బాస్ నేను వెళ్ళాలి అనేసి అన్నపూర్ణ స్టూడియో ముందు నిలబడి చాలా రోజులు ధర్నాలు, అలా నిరాహార దీక్షలు అలా చేశారు కదా. అతన్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారంటున్నారు. ఆల్రెడీ అయిపోయింది అతని ఇంటర్వ్యూ. మీకు తెలియదేమో విషయం. ఆల్రెడీ అయిపోయింది అతని ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. కానీ ఇంటర్వ్యూలో తను ఫెయిల్ అయిపోయాడు. ఆ విషయం కూడా నాకు తెలిసింది. అతను మనకు కనపడే ఛాన్స్ అయితే లేదు.
అదే అన్న, మనం అగ్ని పరీక్ష అనే షో ఉంది కదా ఇప్పుడు మనకు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో, అందులోకి డైరెక్ట్గా తీసుకున్న వెంటనే మనోడిని కామన్ మ్యాన్ పీపుల్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం, కొన్ని క్వశ్చన్స్ అడిగి దాని నుంచి డైరెక్ట్గా నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు వెళ్ళిపో అనేసి పంపించారనేసి అది కూడా టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అవును, కరెక్టే, మ్యాక్సిమం కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనోడు ఏంటంటే ఒకటే తాటలో ఉండు, నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లోకి వెళ్ళాలి. అక్కడ పోయిన తర్వాత మనోడు ఏం చెప్పుకుంటాడంటే, నా హూక ప్రకారం మీరేం చెప్తే అది చేస్తా, మీరేం చెప్తే అది చేస్తా, కొట్టుమంటే కొడతా, తిట్టుమంటే తిడతా, బట్టలు పిల్లేకరు అంటే కదా. అది కాదాడా, నువ్వేం చేయగలవు, జనాన్ని ఎలా ఇంప్రెస్ చేయగలవు, బిగ్ బాస్ని ఎలా ఇంప్రెస్ చేయగలవు, హోస్ట్ని ఎలా ఇంప్రెస్ చేయగలవు, అన్నిటికన్నా ముఖ్యం పబ్లిక్ని, చూసే ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేయగలవు. ఇది నువ్వు బయట పెడితే 2-3 మినిట్స్ 5 మినిట్స్ వాళ్ళు అడిగిన దానికి సమానం చెప్తే బాగుండేది. కానీ నువ్వేం చెప్తే అది చెప్తా అనేసరికి నేనేం చెప్తే అది చేయాలనుకుంటే ఎవరిని పడితే అని తీసుకొచ్చి పెడతా, నేను చెప్పింది చేస్తున్నాడు. సో అక్కడ మనోడు ఫెయిల్ అయి ఉంటాడని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 7 నుంచి రచ్చ అనేది మొదలైంది. ఆ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బస్సులు అద్దాలు పగలు కొట్టడం, బిగ్ బాస్ 8 కి అయితే అసలు బస్సు మొత్తం పడిపోయింది. అలాగే ఈ సీజన్ కూడా బిగ్ బాస్ 9 కి బస్సు ఉంటుందా అసలు? అలానే అసలు ఏమి ఉండకుండా అలానే లాస్ట్ సీజన్ లోనే జరుగుతుంది. నార్మల్గానే ఉండొచ్చు భయ్య, ఎందుకంటే ఇప్పుడు కామన్ పీపుల్ని తీసుకొచ్చి 2 హౌస్లో డివైడ్ చేసేస్తున్నావు. సో ఆ డివైడ్ అనేది చాలా తప్పు. మళ్ళీ బిగ్ బాస్ లేడు అంటున్నావు, బిగ్ బాస్ ఉంటే కాస్త కంట్రోల్ ఉండేది, ఆ కంట్రోలింగ్ అనేది తప్పిపోద్ది. పిచ్చుకుకలా కొట్టేసుకుంటారు. నాగార్జున గారు వచ్చి ఈ వారం రోజులంతా తీసి మడతపెట్టి వాయించేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో నువ్వు వచ్చి నాగార్జున గారు వచ్చి ఎండింగ్లో వీకెండ్లో తిడుతుంటే ఈ పీపుల్ కూడా చూడాల్సిన పీపుల్స్ కూడా రే కామన్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకునేసరికి నేను వచ్చి తిడుతున్నాడు, మనకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా బిగ్ బాస్ 9 మీద కూడా ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. సో ఈసారి కూడా అంత హెవీగా ఉండవచ్చు. 7కి వచ్చినంత ఫస్ట్ అండ్ 7కి వచ్చినంత బజ్ ఇప్పుడు లేదు. సో మేబీ మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశమే కనపడుతుంది నాకైతే. నేను ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.